Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 69 verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు 69వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది. For zeal of thine house hath eaten me up, and the reproaches of them that reproached thee are fallen upon me. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. While Psalm 69 is not specifically identified as a messianic psalm, 69వ కీర్తన అది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఇది ఒక మెస్సయా కీర్తనగా మనకు కనబడకపోయినా, there is much in it that causes scholars to see indirect or incidental links to Jesus. అయితే పండితుల అభిప్రాయం ప్రకారం ఇది పరోక్షంగానో లేకపోతే సంఘటనల ప్రకారంగా ఇది యేసు ప్రభు వారికి చెందినవిగా చెప్తున్నారు. The psalm which is written by King David, దావీదు రాజు ద్వారా రాయబడిన ఈ కీర్తన, it is filled with the profound lamenting and a deep sorrow of an individual who is being severely criticized by his enemies and those that hate him. ఒక వ్యక్తి తన శత్రువుల ద్వారా విమర్శించబడి వారి ద్వారా ద్వేషించబడుతున్నటువంటి ఆ వ్యక్తి కొంచెం లోతైన రీతిలో ఆ భావనలన్నీ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. And the psalmist is clearly a man of great sorrows. ఈ కీర్తనకారుడు వ్యసనాక్రాంతుడుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. Many times he protested his innocence. అనేక సార్లు ఆయన ఒక అజ్ఞానాన్ని ఆయన ఎదిరించాడు, అమాయకత్వం. అమాయకత్వాన్ని Many ఎదిరించినాడు. times he told that I am innocent. చాలా సార్లు చెప్తున్నాడు కదా ఆయన, నేను అమాయకుడని అని. Even then he was facing rejection from those that seek his destruction. ఆయనను తన నాశనం కోరిన వారి నుండి ఆయన తిరస్కారాన్ని ఎదుర్కొన్నాడు. He is a man who is overwhelmed by the flood of condemnation he is receiving. ఆయన ఎంతో So many గొప్పదైనటువంటి, people are oppressing him. ఎంతో మంది ఆయన బాధ పెడతా ఉన్నారు, Many people are hating him. చాలా మంది ఆయన ద్వేషిస్తున్నారు. So many times he was subjected to the condemnation of those people. అనేక పర్యాలు ఆ వ్యక్తుల ద్వారా ఆయన శిక్షకు గురైన వాడుగా, ఖండించబడిన వాడుగా చూస్తున్నాం. So this is someone who is not only protesting his innocence loudly, ఇది అమాయకముగా ఇక తనకు బిగ్గరగానే చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి మాత్రమే but కాకుండా he is crying out to the Lord for help. ఆయన సహాయం కొరకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు. Lord, come to my relief and vindication. దేవా, నా సహాయం కొరకు నాకు దిగిరావాలి, నాకు న్యాయం తీర్చాలి. And we hear him pleading with God to save him from the raging waters that are overwhelming his soul. అక్కడ దేవుని ఆయన మొరపెడతా ఉన్నాడు, తనకు పైగా పారుతున్నటువంటి ఆ నీ వరద వలె పొర్లుతా ఉన్నాయే వాటన్నిటి నుండి నన్ను విడిపించు అని మొరపెడుతున్నాడు. He frets that he is sinking deep into the mire. ఆయన ఆ యొక్క జిగటగల ఊబిలో కూరుకొని పోతున్న వ్యక్తి వలె ఆయన మొరపెడుతున్నట్టు చూస్తున్నాం. And he complains bitterly that he is weary of his crying and exhausted by his circumstances. ఆయన మొరపెడుతూ ఆ రీతిగా పరిస్థితులను బట్టి ఎంతో అలసి సొలసి సొమ్మసిల్లిపోయిన వాడుగా ఆయనను వేడుకుంటున్నాడు. He laments that his throat is parched. ఆ గొంతంతా కూడా తడారిపోయిందిగా ఆయన విలపిస్తా ఉన్నాడు. And that his eyes are failing. And as he waits for the Lord to act on his behalf. మరి తన పక్షంగా దేవుడు ఏదైనా చర్య తీసుకోవాలని ఎదురు చూస్తూ కళ్ళలో నీళ్ళన్నీ కూడా అయిపోయినాయి. And the psalmist protested that he was hated without a cause. కీర్తనకారుడు ఏ నిష్కారణంగా నన్ను వారు ద్వేషిస్తున్నారని చెప్తున్నాడు. And he bitterly pleaded his innocence. తన ఆ అమాయకత్వాన్ని బట్టి ఎంతో ఘోరంగా ఆయన ఏడుస్తా ఉన్నాడు. He grieved that his powerful enemies were more numerous than the hairs of his head. ఆయన ఎంత దుఃఖించాడంటే తన శత్రువు తన తల వెంట్రుకల కన్నా కూడా మించి ఉన్నారని. And he bemoaned the fact that his adversaries were intent on destroying him. తన శత్రువులు ప్రత్యర్థులు ఆయనని నాశనం చేయాలనే కోరినారు అని ఆయన మొరపెట్టుకుంటున్నాడు. David knew that he was a sinner in need of God's forgiveness. దావీదు ఒక సంగతి ఎరిగి ఉన్నాడు, పాపినని, దేవుని యొక్క క్షమాపణ అవసరమైందని గుర్తించాడు. But he also knew that it was not his sins that caused his enemies to despise and abhor him. అయితే తన యొక్క శత్రువులు ఆయన పైన ఆ రీతిగా ఆయన ద్వేషించడం, ఆయన మీదకి రావడానికి ఈయన పొరపాట్లు ఏమీ లేదు కూడా. తాను చేయని పాపాల కొరకే, For he has done nothing wrong. ఎందుకంటే ఆయన ఏ పొరపాటు చేయలేదు. So while he was admitting as a sinner before the Lord, దేవుని ఎదుటికి వచ్చి ఒక పాపిగా తాను దేవునికి చెప్పుకుంటూ, even then అయినా కూడా David knew his enemies were falsely accusing him. దావీదుకి ఈ సంగతి కూడా తెలుసు, తన శత్రువులు అన్యాయంగా తన మీద నిందలు వేస్తున్నారు. And he praying that his wrongdoings would not bring disgrace upon the Lord. ప్రార్థన చేస్తా ఉన్నాడు, వారు చేసిన ఈ రీతిగా వ్యవహరిస్తున్న కారణాన్ని బట్టి ఆయన దేవుని ఎడల నేను ఎక్కడైనా కృతజ్ఞత లేనివాడుగా ఉంటానేమో అని మొరపెడుతున్నాడు. Oh, they are telling so many things. ఎన్నో చెప్తున్నారు కదా వాళ్ళు. Oh, people may demean
or put the name of the Lord to shame because of those sayings. వారు చెప్తున్న ఆ మాటలు బట్టి ఎక్కడ దేవుని నామాన్ని అవమానపరుస్తారా అనేటువంటి ఆ బాధలో And ఉన్నారు. he is telling, Lord, I have not done those things. దేవాన్ని అట్లాంటి పనులు నేను ఏమీ చేయలేదంట. So David's desire was that his life would bring honor to the Lord and not shame. దేవుని ఆశ ఏముంటదంటే దావీదు యొక్క ఆశ దేవుడి గురించి ఆయన నామం అవమానపరచబడకూడదు కానీ ఆయన నామం ఘనపరచబడాలి అని కోరినాడు. Although this psalm is not listed as a messianic psalm, ఈ కీర్తన మెస్సయా కీర్తనగా కాకపోయినా there are certain verses that are highly evocative of Christ's suffering and pain. కొన్ని వచనాలు క్రీస్తు యొక్క శ్రమలు బాధను గురించి వివరించేవిగా ఉన్నాయి. Yeah, with particular parts being reminiscent of his rejection and grief. తను తృణీకారానికి గురై ఆయన వ్యసనాక్రాంతుడుగా ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఇక్కడ చెప్పబడ్డాయి. Yeah, there's some of the things with others that demonstrate Christ's unsurpassed zeal for the Lord. కొన్ని క్రీస్తు వారు ప్రభు కొరకై తనకున్నటువంటి ఆసక్తి వీటన్నిటి గురించి చెప్తున్నారు. And so many things about Messiah also it is written. మెస్సయాని గురించిన కూడా ఇంకా అనేకమైనటువంటి సంగతుల గురించి ఇక్కడ చెప్పబడింది. So in verse 9, 9వ వచనంలో the incredible reverence David had for the temple of God, as well as the shocking castigation and disapproval he received at the hand of the enemies depicted. దావీదు దేవుని యొక్క మందిరం గురించి ఆయనకు ఎంత ఆసక్తి ఉందో అట్లాగే శత్రువులు కూడా ఆయన మీద అంతగా వారిని నిందిస్తా ఉన్నారు, ఆయన మీద నేరాలు మోపుతున్న సంగతులు కూడా చెప్తున్నారు. In verse 9, 9వ వచనంలో zeal for your house has consumed me. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినది. Also he writes, ఇంకా ఏమని రాస్తున్నాడు? the reproaches of those who reproach you have fallen on me. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. See, King David loved the Lord with a passion and was a man after God's own heart. రాజైన దావీదు దేవుని హృదయానుసారుడుగా దేవుని మందిరం గురించి ఎంతో ఆసక్తి గలవాడుగా దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. And this devoted servant longed to build a house for the Lord. ఈ భక్తి గలటువంటి ఈ సేవకుడు దేవుని యొక్క దేవుని కొరకు మందిరం కట్టాలనేటువంటి వాంఛించినాడు. And although God denied his request because David was a man of war, దావీదు యుద్ధాలు చేసిన కారణాన్ని బట్టి దావీదు యొక్క మనవిని దేవుడు తిరస్కరించినాడు. the Lord had promised his faithful servant that the Lord would build David a house which would be an everlasting dynasty. దేవుడు అంటాడు కదా, నమ్మకమైనటువంటి సేవకుడుగా దావీదు కొరకే దేవుడు ఒక ఇల్లును కడతానని చెప్పినాడు. ఆయన రాజరికం అనేది ఆ రాజవంశం అట్లా కొనసాగుతూనే ఉంటుంది. And that Solomon his son and heir would be the one to build David longed for temple of God. ఆ సొలొమోను ఆ వారసుడే ఏ మందిరం కొరకు వాంఛించినాడో దావీదు ఆ మందిరాన్ని తన కుమారుడు సొలొమోను కడుతున్నాడు. So the same all engrossing fervor that David had for the house of God is clearly exhibited in his life for Lord Jesus Christ. కాబట్టి దావీదు ఏ రీతిగా దేవుని మందిరం కట్టాలన్నటువంటి ఎంత ఆసక్తిని వాంఛని ఆయన చూపించాడు, అలాగే we can see in the life of Lord Jesus. అదే పరిస్థితి యేసు ప్రభువు వారి జీవితంలో కూడా మనం చూడొచ్చు. Yes, Lord Jesus Christ in one or two occasions, ఒక రెండు సందర్భాల్లో యేసు ప్రభువు వారు కూడా jealously cleansed the temple. చూడండి ఎంత రోషముతో మందిరం అంతా కూడా ఆయన శుద్ధీకరించాడు. Yeah, once at the start of his ministry, ఒకసారి ఏమో తన పరిచర్య ఆరంభిస్తున్నప్పుడు, and once during the days immediately before he walked to the cross. మరొకసారి ఆయన సిలువకి వెళ్లే ముందుగా చేసిన పని. Each gospel relates how Jesus found people in the temple who were selling oxen and sheep and doves at inflated prices and piling up their profits as their money tables. ప్రతి సువార్తల్లో కూడా చూడండి, వారు క్రయ విక్రయములు చేస్తూ బలలో మారుస్తూ ఉన్న ధరల కన్నా కూడా ఆ బలి అర్పణలు ఎక్కువ ధరలకు అమ్ముతూ ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్న వారి విషయంలో యేసు ప్రభువు ఎంత ఆసక్తి గలవాడుగా వారందరిని తరిమినాడు. And Luke records how righteous anger welled up in the heart of Lord Jesus. ఇక్కడ లూకా రాస్తాడు యేసు ప్రభువు వారి యొక్క జీవితంలో ఆయనకు ఎంత నీతియుక్తమైనటువంటి కోపము రౌద్రాన్ని ఆయన ప్రదర్శించాడో లూకా రాశాడు. Yeah, who made the scourge of cords and drove these mercenaries out of the temple together with their sheep, oxen, doves and తాళ్లతో ఆయన ఒక చారలుగా చేసి కొరడాలుగా చేసి ఈ క్రయ విక్రయాలు చేస్తూ జంతువులను అమ్ముతూ బల్లలు మార్చే రూకలు మార్చే వారందరినీ ఆ జంతువులన్నింటినీ కూడా బయటికి వెళ్ళగొట్టినాడు ఆయన. So we read how Jesus overturned the tables of the money changers. ఎట్లా యేసు ప్రభువారు రూకలు మార్చేవారి బల్లలన్నీ పడగొట్టినాడు కూడా మనం చూస్తాం. Scattering their coins in many directions. వారి యొక్క ఆ నాణ్యములన్నీ కూడా వాళ్ళు చెల్లా చెదురు చేసి పడేశారు. And he commanded them to get out of his father's house. తండ్రి ఇంటిలోని వారందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందిగా calling this hive of mercenaries as a den of thieves. కాబట్టి ఇలాంటివి చేయుట ఇవి దొంగల గుహ మీరు మార్చినారు. And we also read these actions of Christ caused his disciples
to remember the verse David said in Psalm 69. క్రీస్తు చేసిన ఈ కార్యాలు శిష్యులు ఎట్లా జ్ఞాపకం చేసుకున్నారంటే దావీదు 69వ కీర్తనలో రాసినాడే ఆ మాటలతో పోల్చినారు. It is said on that day. అది నాన్న చెప్పబడిన మాట. Then his disciples remembered what it is written. అది ఏమి రాయబడిందో శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. Zeal for your house will consume me. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. So but written in the same verse we read. అయితే అదే వచనంలో రాయబడిన మాట. And the reproaches of those who reproach you have fallen on me. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. Once again we see a real messianic link to this verse in Psalms. మరొకసారి ఈ కీర్తనలో మెస్సయాకి సంబంధించినటువంటి వచనంగా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. Where in John chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయంలో we read of the shocking contempt of the Jewish leaders had for Lord Jesus Christ. యూదా మత నాయకులు యేసుక్రీస్తు ప్రభువారిలో చేసిన క్రియలు ఎంతో విభ్రాంతి గొల్పేగా ఉంటాయి. While the Jewish temple was future David's day and present in the time of Christ, the Jewish temple which was the future in during the David's day, it was the future thing, but during Lord Jesus Christ also it was there. యూదుల మందిరము దేవాలయం దావీదు కాలంలో అయితే అది భవిష్యత్తులో ఉండబోయేటువంటిది, అయితే యేసు ప్రభువారికి అది ప్రస్తుతం ఉన్నదే. So we understand that today it is the church, the dwelling place of God. అయితే ఈ రోజు మన గ్రహింపు ఏమిటిదంటే అది సంఘం, దేవుని యొక్క సంఘము. The body of believers is the temple of God in this dispensation of grace. కాబట్టి కృపాయుగములో శరీరముగా విశ్వాసులైన వారందరూ కూడా దేవుని యొక్క సంఘముగా It is a పిలువబడుతున్నారు. spiritual temple in whom dwells the Holy Spirit of the living God. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయంగా పరిశుద్ధ ఆత్మకు నిలయమైనదిగా జీవము గల దేవుడు నివసించేదిగా ఉంది. Our bodies are the temple of the Holy Spirit. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి. So should not we, in whom the Spirit of God dwells, display the same zeal for the house of God? ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో వారు అలాంటి వారందరూ కూడా దేవుని కొరకు అట్లాంటి దేవుని మందిరం కొరకు ఆసక్తి కలిగి ఉండకూడదా? Should not we ensure that our bodies are set apart for God and kept pure in the increasingly ungodly world? మన దేహంలన్నీ కూడా చూడండి భక్తిహీనత పెరిగిపోతున్న ఇలాంటి ఈ పరిస్థితిలో మన దేహంలను మనం కాపాడుకోబద్దులమై ఉండకూడదా? And should not we also remember that because Jesus, like David, he was hated without a cause. యేసు ప్రభువారు కూడా దావీదు వలనే నిష్కారణంగా ఎట్లా ద్వేషించబడ్డాడో దావీదు అట్లా యేసు ప్రభువారు ద్వేషించబడ్డాడు We కదా. also will face rejection and reproach. మనం కూడా నిరాకరణ నిందలు ఇవన్నీ ఎదుర్కొంటాం. We also face persecution and pain for his sake. మనం కూడా ఆయన నామమును బట్టి మనం హింసలు ఎదుర్కొంటాం, వేదన నొప్పి ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. This is what Lord Jesus Christ said in the Sermon on the Mount. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట. Blessed are those that are persecuted for righteousness' sake, for theirs is the kingdom of God. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, దేవుని రాజ్యం అలాంటి వారిది. Great men and women of God, they spend their lives like that. గొప్ప దైవజనులు గొప్ప దైవజనురాళ్ళు వారందరూ కూడా దేవుని కొరకు అట్లా జీవితాన్ని జీవించిన వారు. Leaving their comforts, వారి సుఖ సౌఖ్యాలు they విడిచిపెట్టుకున్నారు. worked for the Lord till their last breath. వారి కొన ఊపిరి వరకు దేవుని కొరకే ప్రయాసపడ్డారు. One of such examples is David Livingstone, a missionary to Africa. వారిలో ఒక ఉదాహరణ మిషనరీ, ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్. In search of David Livingstone, డేవిడ్ లివింగ్స్టన్ ని వెతుకుతులో see, one man by name Stanley, a press reporter, went in search of him to African deserts. స్టాన్లీ అనేటువంటి ఒక విలేకరి ఆఫ్రికా ఎడారి ప్రాంతంలో అడవి ప్రాంతాల్లో డేవిడ్ లివింగ్స్టన్ ని వెతుకుతూ వెళ్ళాడు. And he found Livingstone in the heart of Africa. అక్కడ ఆఫ్రికా వారి గుండెల్లో లివింగ్స్టన్ ని చూసాడు. The heart of Africa, in the central deserts of Africa. అంటే ఆఫ్రికా యొక్క ఆ అడవిలో ఎక్కడో ఆయన లివింగ్స్టన్ ఆయన కనుగొన్నాడు. He begged the old hero to go home. అక్కడ ఆయన ఆ గొప్ప వీరుణ్ణి ఇక మరలా నీ ఇంటికి వెళ్ళిపోమని కోరినాడు. Oh Livingstone, you are very old. లివింగ్స్టన్ నువ్వు చాలా వృద్ధుడైపోయినావు. Yeah, death is not far from you. మరణం త్వరలోనే నువ్వు చనిపోతావు కూడా. Your wife is dead. నీ భార్య చనిపోయింది ఇప్పటికే. And also your children are in England. నీ పిల్లలందరూ ఇంగ్లాండ్ లో ఉన్నారు. The weight of your years are pressing you. కాబట్టి నువ్వు ఎంతకాలం వేచిన సంవత్సరాలు గతించిపోతున్నాయి. And very little few days are there. ఇంకా కొన్ని రోజులే నీకు మిగిలినాయి So కదా. there is every reason for you to go back to England. కాబట్టి ఇక నువ్వు మరలా ఇంగ్లాండ్కి వెళ్ళిపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయి. So many times he was compelled to go back to England. అనేక సార్లు ఇంగ్లాండ్ దేశాన్ని వెళ్ళిపోవలసిందిగా బలవంత పెట్టబడ్డవాడు. Not only that, time and again you are subjected to illness. అంతేకాకుండా తరచుగా నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు. Moreover, you are destitute of men and means to enable him to
to go forward, nobody is there to look after you. ఇంకా చెప్పాలంటే మనుషులందరి ద్వారా నువ్వు విడిచిపెట్టబడ్డవాడుగా ఉన్నావు, నీకు సహాయం చేయడానికి ఎవరు మనుషులు లేరు నీతో కూడా. Such a situation. అలాంటి పరిస్థితిలో What he said, ఏమని చెప్పినాడు like ఆయన? Apostle Paul. అపోస్తలుడైన పౌలు వలె, None of these things moved me, nor counted he his life dear unto himself. వీటిలో ఏది కూడా నా ప్రాణం నాకు ప్రియమైనదిగా లేదు. What he said to Stanley, the press reporter, ఆ విలేకరి స్టాన్లీతో ఏమని చెప్పినాడు ఈయన? David Livingston said, డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, no, లేదు లేదు, I am a soldier. నేను ఒక సైనికుడిని, It is impossible to go back. తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అనేది అసాధ్యం. It must not and it cannot and it will not be. ఎట్టి పరిస్థితిలో జరగకూడనిది, అది జరగదు కూడా. I must finish my task. నేను నాకు అప్పగించబడిన పని సమాప్తం Dear చేయవలసిందే. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి how సోదరులారా, are we working for Jesus? మనం యేసు ప్రభు వారి కొరకు ఎట్లా పని చేస్తున్నాం? Many of us, మనలో చాలా మంది for a small criticism, చిన్న చిన్న విమర్శనలు వస్తే, somebody says something, ఎవరో ఏదో చెప్పినారు, and immediately we will quit working for God. వెంటనే ఇక దేవుని పని చేయకుండా విరమించుకుంటాం. Don't be like that. అట్లా ఉండదు ఎప్పుడు. As we are recording these morning meditations, ఈ ఉదయకాలం ధ్యానంలో రికార్డింగ్ చేస్తూ ఉండగా some of the people, కొంతమంది they send so many messages to me. ఎన్నో మెసేజ్లు పంపుతా ఉంటారు. Some people will say, కొంతమంది అంటారు, Anna, this is only for only 15 minutes you are recording. ఇది ఒక 15 నిమిషాల కొరకే కదా మీరు రికార్డ్ That చేస్తున్నారు, is also in 2 languages. మరి అది కూడా 2 భాషల్లో So ఉంటుంది. each language only 7 minutes. అంటే Also. ఒక్కొక్క భాషలో 7 నిమిషాలే పడుతుంది. Why can't you increase it for 20 minutes? ఇక 20 నిమిషాలకి ఎందుకు పొడిగించకూడదు అంటారు. We prayed about it. మరి దాని కొరకు మేము ప్రార్థన చేస్తాం. Some people, they will say, కొంతమంది అంటారు, Anna, we are busy people. అన్న మేము ఎప్పుడు ఏదో పనిలో ఉంటాం, 5 minutes is good. 5 నిమిషాలు అయితే బాగుంటుంది అంటారు. 3 minutes is good. ఇంకా కొంతమంది 3 నిమిషాలే బాగుంటుంది అంటారు. My point is, నా ఉద్దేశం ఏమిటంటే, whenever you find time, you hear it. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వినొచ్చు దాన్ని. See, God has given us a burden. దేవుడు మాకు ఒక భారం ఇచ్చినాడు, And we are recording. మేము దాన్ని రికార్డ్ Some చేస్తున్నాం. people even criticizing messages they will send. కొంతమంది అయితే విమర్శిస్తూ కొన్ని మెసేజ్లు పంపుతారు. One person sent, ఒక వ్యక్తి ఒక మెసేజ్ are you పంపించారు. having any brain? Who will hear 25-minute message in the morning? Asa- To such severely he wrote. ఎంత కఠినంగా రాశారంటే, నీకేమైనా తలకాయ ఉందా అసలు? అంత పొద్దున్నే లేచి 25 నిమిషాలు అరగంట సేపు ఎవరు వింటాడు అనుకున్నావు అని రాసినాడు. Then who asked you to hear? అప్పుడు నేనన్నా నిన్ను వినమని ఎవరు చెప్పారు? You can put it off. నువ్వు ఆఫ్ చేసుకోవచ్చు. See, as we are working for the Lord, ప్రభు కొరకు పని చేస్తూ ఉండగా so many things. ఎన్నో విషయాలు ఇలాంటివి వస్తాయి. But some people, అయితే కొంతమంది for small criticism, they will, yes, quit the work. ఏ చిన్న చిన్న విమర్శలు ఎదుర్కొంటారు, వెంటనే ప్రభు పని ఆపేస్తారు. No, I will not do it. లేదు ఇంక నేను Why చేయను. that man did like ఆ, that? ఆయన ఎందుకు అట్లా Oh, చేయాలి? why he said like that? ఆయన ఎందుకు అట్లా అనాలి? Don't be like లేదు that. అట్లా చేయొద్దు మీరు. Some people, Satan uses them కొంతమందిని అయితే సాతానుడు వాడుకుంటా ఉంటాడు to discourage us. మనల్ని నిరుత్సాహపరచడానికి. What God has revealed to you, do it. దేవుడు నీకు ఏది బయలుపరిచాడో దాన్ని చెయ్యి, So that is important. అది ప్రాముఖ్యమైన. Yeah, we have to finish the task what the Lord has given. ప్రభు మనకు అప్పగించిన ఆ పని మనము ముగించాలి. So may God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for these wonderful psalms, O Lord, written by David. అద్భుతమైన కీర్తనలు దావీదు ద్వారా రాయబడిన ఈ కీర్తనలు బట్టి వందనాలు. O Lord, the zeal of the house of the Lord, O Lord, it was eating him. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదంట. At the same time, అదే సమయంలో when he was showing so much fervor and love for the house of God, దేవుని మందిరం గురించిన ఎంత ఆసక్తి, ఎంత ప్రేమను చూపిస్తున్నప్పుడు there are some reproaches also for no fault of his. ప్రభా ఆయన ఏ పొరపాటు చేయకపోయినా ఎన్నో నిందలు వచ్చినాయి. He is not bothered about his name, అయితే ప్రభా ఆయన పేరు గురించి ఆయన ఏమి ప్రభా చింత చేయలేదు. but he is worried your name may be put to blame because of these reproaches. ఈ నిందలు వస్తున్న కారణం బట్టి నీ నామానికి అవమానం వస్తుందని బాధపడ్డాడు. So help us also, O Lord, not to be discouraged by the comments of the people. కాబట్టి ప్రభా మేము కూడా ప్రజలు ఏమైనా ఇలాంటి మాటలు విమర్శించే మాటలు చెప్తున్నప్పుడు మేము దాన్ని పట్టించుకోకుండా బాధపడకుండా ఉండేదానికి సహాయం చేయండి. O Lord, help us to be careful, O Lord, about our bodies which are the temple of the living God. దేవ జీవం గల దేవునికి ఆలయమై ఉన్నటువంటి ఈ దేహముల విషయంలో మేమెంతో జాగ్రత్తగా ఉండేదానికి సహాయం చేయండి. Help us to be more dedicated. O Lord, time is short.
we may proclaim the word of God, the gospel to many people. సమయం తక్కువగా ఉంది కాబట్టి అనేకులకి క్రీస్తు సువార్త ప్రకటించడానికి కొరకే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకునే దానికి సహాయం చేయండి. Lead us throughout this ఈ day. దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి. Oh Lord, lovingly speak to those people who are criticizing us. ప్రభా, మరి మమ్మల్ని విమర్శిస్తున్న వారందరితో ప్రేమపూర్వకంగా మీరే వారితో మాట్లాడండి. Convince them, O Lord. ప్రభా, వారిని ఒప్పింపు చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.